ఏ ఎలక్షన్ వచ్చినా నేను మాత్రం చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే మీ అందరు చూస్తున్నారు మీడియాలలో ఏం జరిగింది, ఏ చిన్నదైనా నేను ఐ విల్ టేక్ వెరీ సీరియస్. అందుకోసమే ఇక్కడ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఓటర్లకు కానీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల 6 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తుంటాయి. ఒక చిన్న కేసులో ఇప్పుడు అందరికీ అలాంటి వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తున్నాం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు. ఇంకొక కేసులో ఇన్వాల్వ్ అయితే 5 లక్షలు. తెలంగాణ వ్యాప్తంగా ఏర్పడిన పంచాయతీ ఎలక్షన్లో భాగంగా సూర్యాపేట మండలంలోని ఎల్కారం గ్రామాన్ని బందోబస్తుకు ఎట్లా ఈ విధంగా జరుగుతున్న భద్రత చర్యలు అనేది పరిశీలించడానికి జిల్లా ఎస్పీ కె నరసింహ గారు వచ్చారు. సార్ చెప్పండి, ఎల్కారం గ్రామం అంటేనే తెలిసో తెలియకనో గత 3 తరాల నుంచి హత్య రాజకీయాలకి తావుతీస్తున్న గ్రామం ఇది. ఈ గ్రామంలో మీరు ఎలాంటివి చర్యలు తీసుకుంటారు? ఎల్కారం గ్రామ ప్రజలు మంచోళ్ళు, సో దాంట్లో డౌట్ లేదు. వ్యవసాయం ఆధారంగా ఉన్నటువంటి గ్రామము. ఇప్పుడు అందరితో అందుకే కలిసినాం, ఏ చిన్నది జరగొద్దు. ఆల్రెడీ ఎవరైతే గతంలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద నిఘా ఉంది, వాళ్ళని బైండ్ ఓవర్ చేసినాం. 5 లక్షలకు బైండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఎక్కడైనా అద్దు మీరిండు ఒక చిన్న తిట్టుకున్న కేసులో ఉన్న ఈ విల్ బికమ్ టు పే 5 లక్షలు కట్టాల్సిందే. సో అది యాజ్ పర్ చట్ట ప్రకారం అది వద్దు, అలాంటి పరిస్థితికి దావు తీయొద్దు అనేది చెప్పడానికి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన 100 మంది ఆ విలేజ్ మొత్తం వాళ్ళే చెప్పుకుంటారు, అరే బాబు మనం ఒక్క చిన్నది చేసినా ఏం జరగబోతుంది, ఒకవేళ ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ఏం తీసుకుంటారు అనేది నేను డీటెయిల్గా చెప్పలేను, బట్ తీసుకునే యాక్షన్ మాత్రం గట్టిగా తీసుకుంటారు. సరే, నేర చరిత్ర వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఎల్కారం గ్రామంలో, మనకు తెలిసి ప్రీవియస్గా వీళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పినాం కదా, ఇప్పుడు వాళ్ళు తెలిసో తెలియకో వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి మార్గంలో తప్పుడు మార్గంలో పయనించవచ్చు. ఉద్దేశపూర్వకం ఉందా ఉద్దేశం లేదా అనేది మనకు ఇప్పుడు అవసరం లేదు. కానీ వాళ్ళని ఖచ్చితంగా మనం బైండ్ ఓవర్ చేసుకుంటున్నాం. వాళ్ళ బైండ్ ఓవర్ చేసుకునేగా వాళ్ళే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. ప్రజాస్వామ్యంగా ఓటు హక్కును వినియోగించుకోవడంలో వాళ్ళు అందరూ కూడా తమ వంతు కృషి చేయాలి. శాంతియుతంగా ఓట్లు అయిపోవాలి. నాకు కాన్ఫిడెంట్ ఉంది ఇక్కడ శాంతియుతంగా జరుగుతుంది. సో దానికి పోలీసు కూడా సహకరిస్తుంది. ఓకే అండి, చూస్తున్నారు కండి ఎల్కారం గ్రామంలో ఇప్పటికి ఇన్ని తరాలు ఉన్నా సరే ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. చదువురాకనో చాలా చేసిర్రు, కానీ ఇప్పటికైనా మారండి, మీ యొక్క ఊరు పేరు అనేది చేంజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూస్తున్నాను మన డెబ్యూస్ కోసం యూటీవీ.